అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మీటింగ్స్ మీద రావడం జరిగిందండి. మరి కాకినాడలో ట్రైన్ ఎక్కాము, ఎల్టీటీ ట్రైన్ బయలుదేరింది. మరి మీరు బయలుదేరే ఏరియా నుంచి ఏమేమి ట్రైన్లు ఉన్నాయో మీరు చూసుకుని బయలుదేరచ్చు. తర్వాత గుంటూరు స్టేషన్కి వచ్చిన తర్వాత మేము ఆటో ఎక్కామండి. మరి మాకు బస్సులు పడవు, వాంతులు అవుతాయని మేము ఆటోలు కట్టించుకున్నాము, 2 ఆటోలు. మరి ఎక్కడ చూస్తున్నా మరి మహాకూటములు ఫ్లెక్స్లు కనిపిస్తూ ఉన్నాయి. గుంటూరు కాడి నుంచి మరి చిలకలూరుపేట వరకు ఫ్లెక్స్లు కనపడుతూనే ఉన్నాయి. మరి దారిలో మందిరాలు కనిపిస్తూ ఉన్నాయి. అన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మరి మీకు 5గురికి ఆటో 750 రూపాయలు చొప్పున కట్టించుకున్నామండి. 2 ఆటోలు మరి మేము కట్టించుకున్నాము. మేము 10 మంది దాకా వెళ్ళాము. కాబట్టి తర్వాత వెనక మందిరం దగ్గరకు వచ్చి ఉన్నామండి. తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మందిరానికి వచ్చాం. మమ్మల్ని వారు అడ్రస్ తెలియక వెనకాల గేట్ వైపు తిప్పారు. మరి ఇది ఎంట్రన్స్ కాదు, వెనకాల మందిరం వెనక సైడ్ మేము దిగి రావడం జరుగుతూ ఉంది. ఇది మరి బాప్తిసాల కార్యక్రమం జరిగే ప్రాంతం అండి. ఇది మరి బాప్తిసాలు ఇస్తారు. అది కాబట్టి ఇది మరి స్టేజ్ మనందరికి తెలుసు. మరి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ మందిరంలో మరి బలిపీఠం అండి. ఇదంతా మీకు అందరికి తెలుసు. తర్వాత మందిరము, ఈ విషయాన్ని మీకు తెలియపరచాలని ఎంతో ఆశతో నేను ఈ వీడియో తీస్తున్నాను. మందిరం ఇది చాలా పెద్దది, కొన్ని వేల మంది ఇక్కడ ఎక్కుతారు, దాంట్లో పడతారు. మరి అదే రీతిగా ఇక్కడ వ్యాను మనకు కనిపిస్తూ ఉంది. వీరు పరిచారకులు వీరు ఎంతగానో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పనులు చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ మరి మందిరానికి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ మీటింగ్ జరిగే ప్రాంగణానికి వారు వ్యానల్లో వాటిల్లో పట్టుకుని వెళ్తూ ఉన్నారు. మరి ఇదంతా మందిరం అండి. చాలా విశాలమైన స్థలాన్ని దేవుడు మరి సేవకులకి ఇచ్చి మందిరం కాంచి మరి మీటింగ్స్ జరిగే ప్రాంగణానికి అయితే రావడం జరిగిందండి. మరి మీటింగ్స్ జరిగిన ఆ ప్రాంగణంలో మరి మేము 7 గంటలకల్లా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ తర్వాత ఆరాధన జరిగింది. ఈ వీడియో తీసుకున్న సమయానికి 10-10:30 అవుతుంది. మరి ఇంతలోనే మీటింగ్స్ జరిగింది. ఆ ప్రాంగణం అంతా మరి నెక్స్ట్ వీడియోలో మీకు పెట్టాలని ఆశపడుతున్నాను. మరి ప్రాంగణం అంతా మీకు చూపిస్తున్నాను. ఇదంతా ప్రేయర్ జరిగే ప్రాంగణము. నేను వెనకాల ఉన్నాను. ఎదురు స్టేజ్ ఎదరికి కనిపిస్తూ ఉంటుంది. మరి మేము అందరూ ఎదర షెల్టర్ వేసుకున్నాము పడుకోవడానికి. కానీ నేను ఈ వీడియో మరి నాయిస్ రాకుండా మీకు వచ్చి చెప్పాలని ఆశతో నేను ఎదరికి వచ్చాను. థ్యాంక్ యూ. మిగతా వీడియోలో మళ్ళీ కలుసుకుంటాను.